సో డే పార్ట్నర్స్ ఒకసారి మాట్లాడండి. నేను కొంచెం ఇంకా నేను ఫ్రీ కాలే, బయటనే ఉన్నాను. సో నాకు ఇంకా 10 నిమిషాలు పట్టే టైం, 15-20 నిమిషాలు పట్టేటట్టున్నది. సో మాట్లాడండి. అక్కడ ఉంది. ఇట్లా పోదామా? హలో, ఇప్పుడు ఈ టైంలో మీటింగ్ అని ఇక వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళని. డ్యూటీ అని మారడం అంటే ఆ ఫస్ట్ లెక్క పీజాల బర్గలే కాదు. ఇప్పుడు బయట కంపెనీలో తీసుకపోతే బయట సప్లై కంపెనీలు పట్టుకొని సామాన్ ప్రొడక్ట్ తయారు చేసి నెలకు ఇచ్చి రావాలి. ఆల్సాయ కంపెనీ ఉంది కదా, ఆల్సాయ, తర్వాత సీజన్ ఓక్రా, వీటికి పోయి ఇచ్చేస్తారు అన్నట్టు. ఎన్ని గంటలు మీ మెటీరియల్ అంతా అటు ఇది 45 రెస్టారెంట్లు అన్నా. సార్ ఓపెన్ ఉంది. సూర్య సార్, ఏదంటే వీడియో ప్లే చేయండి. అంత లోపల నేను కొంచెం ఫ్రీ అవ్వచ్చు. సో మళ్ళీ నేను మాట్లాడతాను, కొద్దిగా బిజీ. సూర్య సార్, సో మీతో చాలా మందికి నేను అన్మ్యూట్ అయితే ఇచ్చాను, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోట వెంకటేష్ సార్. ఈరోజు ఏదో అప్డేట్స్ అని అన్నారు. అప్డేట్స్ సిస్టమ్ షట్ డౌన్ అయింది, న్యూ అప్డేట్స్ వస్తున్నాయి అన్నారు. ఏమొస్తున్నాయి సార్? వెంకటేష్ సార్ కానీ, చంద్రశేఖర్ సార్ కానీ, భాస్కర్ సార్ కానీ, తాట్పాముల శంకర్ సార్ కానీ, మాలోత్ రమేష్ సార్ కానీ ఉంటే చెప్పండి దాని గురించి. అనబోయిన శంకర్ సార్ కూడా ఉన్నాడు. శంకర్ సార్ కూడా ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ సార్ గుడ్ మార్నింగ్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మాలోతు రమేష్ సార్, ఒక చిన్న డౌట్ సార్. ఇది 100 USDTలు మనం విత్డ్రా చేస్తే 2.5 BNBలు కట్ అవుతున్నాయి కదా సార్. అంటే ఈ 2.5 BNBలతోటి అవి విత్డ్రాలు తీసుకొచ్చుకునే బదులు డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ లో PVC మెటల్ కొనుక్కుంటే బెస్ట్ కదా సార్? నా యొక్క డౌట్, మీ సలహా చెప్పండి రమేష్ సార్. సార్ $2.5 వర్త్ బిఎన్బి ఖర్చు అవుతుందా విత్డ్రాల్స్ కి? సతీష్ కుమార్ సార్, సార్ దేనికి ఖర్చు అవుతుంది అంటున్నారు $2 వర్త్? అది మనము లోపల ఉన్నాయి ట్రస్ట్ వ్యాలెట్ కు పట్టుకొస్తే PVC మెటాలు 2.5 BNBలు కట్ అవుతున్నాయి కదా. లేదు, లోపల ఉన్నాయి బయటికి పట్టుకొస్తే కాదు సార్. అది బయటికి పట్టుకొస్తే మనకు ₹15 ఛార్జ్ అవుతుంది. 95 పీస్ మెటల్ వస్తాయి సార్. 100 పీస్ మెటల్ మనం విత్డ్రాల్ పెట్టుకుంటే. మనకు నైట్ వచ్చినటువంటి అప్డేట్ ఏంటిదంటే సార్, ఇంతకు ముందు మనం డీపీలు పెట్టాం కదా సార్, డీపీలు పెట్టిన వాటికి మనకు యూఎస్డిటీగా మారి, సో ఏదైతే మనం న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది చేశామో సార్, వ్యాలెట్ ఫార్మింగ్ అనేది, సో దాని ద్వారా రిలీజ్ అయినటువంటి రివార్డ్ ని మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు సార్. దానికి సార్ అది $2 వర్త్
బిఎన్బి కట్ అయ్యేది. సతీష్ కుమార్ సార్, ఎప్పుడైతుంది కాయిన్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది సార్ ఇది? సార్ ఈ కాయిన్ పీవీసీ మెటా కాయిన్ డిసెంట్రలైజ్డ్ ఎప్పుడైతుంది, ప్లస్ కాయిన్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది సార్? చెప్పలేము సార్, అది ఎప్పటివరకు అవుతుంది అనేసి మనకేం ఇన్ఫర్మేషన్ అయితే లేదు సార్ ప్రజెంట్ అయితే. డీపీలదే మనకు కంప్లీట్ కావడానికి ఇంకా 1 month టైం పట్టే అవకాశం ఉంది సార్. స్టార్టింగ్ లో చేసిన వాళ్ళకు కంప్లీట్ అయినాయి, ఇంకా లాస్ట్ మనకు మార్చి వరకు ఇచ్చింది కాబట్టి ఇంకా నెల పట్టచ్చు డీపీలు కంప్లీట్ కావడానికి. అది అయిన తర్వాత మనకి ఏదైనా బిగ్ అప్డేట్ రావచ్చు సార్. ఇంకా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఎవరిబడి గుడ్ మార్నింగ్. రాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ బిజీ ఉన్నట్టున్నారు. సో ఏదైనా డౌట్ ఉంటే ముందుకు రావచ్చు సార్, మాట్లాడచ్చు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎనీ లేడీస్ ముందుకు రావచ్చు సార్, మాట్లాడచ్చు. సో నైట్ వచ్చినట్టు మనకు అప్డేట్ చాలా వండర్ఫుల్ అప్డేట్ సార్. ఎందుకంటే మనం పెట్టుకున్నటువంటి డీపీలు మరి ఎన్ని రోజులుగా సో వ్యాలెట్ ఫార్మింగ్ అవుతుంది, 100కు 100 మాత్రమే వస్తుంది, అది డబుల్ రావట్లేదు అనేసి కూడా మనం ఇంకా కాస్త బిఎన్బి కూడా మనకు ఎక్కువగా ఖర్చు అవుతుంది అనేసి కూడా కొంతమంది రిడీమ్ చేయకుండా మరి అక్కడే ఆపారు. సో స్టార్టింగ్ నుంచి రాజేష్ సార్ మన శంకర్ సార్ చెప్తానే ఉన్నారు. సో డీప్లీ కంప్లీట్ అయ్యే టైం వరకు మీరు న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది కంపల్సరీగా చేసుకోండి అనేసి. సో అదంతా వచ్చినటువంటి రివార్డ్ అంతా కూడా మనకు భవిష్యత్తులో మెటావర్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకు చిన్నగా నోట్ పాయింట్ కూడా ఇచ్చారు. బట్ మెటావర్స్ అనేది ఇంకా కాస్త ఆ టెక్నాలజీ అనేది కాస్త సమయం పట్టేటట్టుగా ఉంది కాబట్టి, సో ఇంకా 2-3 years మేబీ 5 years అట్లా పట్టేటట్టుగా ఉంది కాబట్టి, సో సిస్టమ్ మళ్ళీ మనకు కమ్యూనిటీ గురించి ఆలోచించి సో వచ్చినటువంటి రివార్డ్ ని మళ్ళీ మనం టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది సార్. సో వండర్ఫుల్. సో అందులో వచ్చినటువంటి వ్యాలెట్ రివార్డ్ ఏదైతే ఉందో 100కు 200 USDT తీసుకునేటటువంటి అవకాశం ఉంది. సో ఎర్లీబడి చేసుకునేటటువంటి అవకాశం ఉంది, ఏదైనా మనం అదర్ ఫార్మింగ్ కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉంది సార్. సో వండర్ఫుల్ గా అప్డేట్ అయితే అందరూ కూడా ఉపయోగించుకోండి సార్. సో మనకు ఏదైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ టోకెన్ ఫార్మింగ్ కానీ ఎర్లీబడి ఆ సమయంలో కూడా మనకు బిఎన్బి కాస్త ఎక్కువగా అవుతూ, సో ఏదైతే దాని గురించి మెయిల్ కూడా సిస్టమ్ కి మరి పెట్టడం జరిగింది ఈరోజు చాలా మంది కూడా. సో ఏదైనా తక్కువ అయితే బిఎన్బి చార్జెస్ లో కొంత మార్పు ఉండొచ్చు, బట్ అదైతే $2 అయినా కూడా మనం చేసుకుంటేనే బెటర్ సార్. సో వెల్కమ్ సార్. ఎనీ లీడర్స్ మరి ముందుకు రావచ్చు సార్. వై రాజు సార్ వచ్చారు. వై రాజు సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్. గుడ్ మార్నింగ్. సౌండ్ వస్తుందా సార్, వాయిస్? కొంచెం గట్టిగా మాట్లాడండి. మేము బస్సులో ఉన్నాం సార్, ఇప్పుడు డ్యూటీ అయిపోయింది, జర్నీ చేస్తున్నాం. కనీసం మీకు గుడ్ మార్నింగ్ అన్న చెప్దామని మ్యాటర్ చేసింది సార్. ఎందుకంటే మరి ఎవరొక్కరు ముందరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మా కోసం ఇంత శ్రమ పడుతున్న మరి మన మీలాంటి గురువులందరికీ, మరి ముఖ్యంగా శంకర్ సార్, మరి మాలోద్ రమేష్ సార్, మరి రాజేష్ సార్, వెంకటేష్ సార్, సుజాత మేడం,
మరి మన కోయిట్ టీం నుంచి కానీ రిషి భారత్ టీం నుంచి కానీ మరి ఇంత టైం తీసుకొని మరి మనం అందరం ఎదగాలని సపోర్ట్ చేస్తున్న మరి మీరందరికీ నా యొక్క నమస్కారం సార్. ఎందుకంటే బస్సులో ఉన్నాను, కొద్దిగా డిస్టర్బ్ ఉంటుంది సార్. కనీసం మీకు గుడ్ మార్నింగ్ అన్న చెప్దామని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఏ ప్రశాంతి మేడం హ్యాండిల్ చేశారు. ప్రశాంతి మేడం గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. ప్రశాంతి మేడం. ఓకే, వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లీడర్స్ ముందుకు రావచ్చు సార్? గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు సార్? సూపర్. మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్. వెరీ 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 థ్యాంక్ యూ సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లీడర్స్? వచ్చినటువంటి మరి అప్డేట్ లో ఇంకేదైనా మీకు తెలుసుకోవాలన్నా, సో ఇంకా ఎలాంటి అప్డేట్స్ మనం ముందు చూడాలనుకున్నాం, సో షేర్ చేసుకోవచ్చు సార్. వెల్కమ్ సార్. సార్ రమేష్ సార్. సార్ చెప్పండి సార్. మన దానవైన శంకర్ సారు గారు ఉన్నట్టున్నారు సార్. మరి వీలుంటే సార్ నేను కొంచెం ఏదైనా షేర్ చేసుకున్నాను సార్. మరి షూర్ సార్. మీటింగ్ సైలెన్స్ లో ఉంది. దానమైన శంకర్రావు సార్, నమస్కారం సార్. ఫ్రీగా ఉన్నట్టయితే ఒక 2 minutes షేర్ చేసుకోండి సార్. నమస్కారం సార్. రమేష్ గారు నమస్తే సార్. నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్. చూసారా సార్ వచ్చినటువంటి అప్డేట్? చూసారా? ఏదండి వెల్కమ్ అప్డేట్ వచ్చింది కదా శంకర్ సార్. వెల్కమ్. ఇంకా చెక్ చేయలేదు సార్. ఇప్పుడు ఇంత ముందే వచ్చాను కొంచెం బయట నుంచి సార్. సో ఈవినింగ్ టైంలో కూడా మనకు వెబ్సైట్ ఓపెన్ కాలేదు సార్. సో మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అయింది చూశాను. ఏ అప్డేట్ సార్. అనేది నాకేం ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడే వచ్చానులేండి ఇంటికి. సార్ చూడండి, చెక్ అది మన డీపీల ద్వారా మనం ఏదైతే డీపీలను మనం నీ వ్యాలెట్ ఫార్మింగ్ అని చేస్తున్నాం కదా సార్. 105 అవునవునవును 100 వ్యాలెట్ ఫార్మింగ్ అయింది కదా. అవును చేసినటువంటి వ్యాలెట్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్ ఏమో మనకు ఎన్ని రోజులుగా మనం చేసుకుంటే మళ్ళీ వ్యాలెట్ ఫార్మింగ్ అయింది సార్ అది. అవును కాబట్టి ఎవరు చేయవద్దనేసి మన టీం వాళ్ళందరికీ మనం ఆపాము అక్కడే. అప్పుడు ఆపారు. అవును ఆ రివార్డ్ లో వచ్చిన రివార్డ్ అలాగే ఉంది ఎన్ని రోజులుగా. అవునవును సో అది ఇప్పుడు ఏమవుతుందంటే సార్, అది టోకెన్ ఫార్మింగ్ అవుతుంది అక్కడి నుంచి చేస్తే, మనం రిడీమ్ చేస్తే. ఓహోహో ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అవుతుందండి అది. అవును సార్. అవును. వెరీ గుడ్. అంటే మనకు రియల్ ఎస్డిటీకి మనకు టోకెన్ ఫార్మింగ్ అవుతుంది, ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఎలిజిబుల్ అవుతుంది. సో 100కి మళ్ళీ 200 వస్తుంది. వెరీ గుడ్, సూపర్ అండి. అంటే మన డీపీలకు రియల్ వాల్యూ అనేది ఈ రోజుతో మొదలైందన్న. ఇప్పుడు వచ్చింది అట్ట అయితే.
అవును సార్, అవును. మంచి మంచి గుడ్ న్యూస్ సార్ ఇది అటైతే. అవును సార్. సో ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే మనం స్టార్టింగ్ లో చేసుకున్నాం కాబట్టి మనకు వ్యాలెట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. కానీ మార్చ్ 12th నాడు చేసిన వ్యాలెట్ ఇంకా కాలేదు కదా సార్. థౌజండ్ అవును థౌజండ్ చేశాం కదా ఆ రోజు. అవును వన్ డే ఓపెన్ అవుతూ మనకు 12th నాడు అయినప్పుడు. అవునవును. ఆ, అది ఇంకా డేట్ కాలేదు, ఇంకా ఇంకా అవి షో అవుతున్నాయి. ఓకే ఓకే ఇంకొన్ని రోజుల్లో అది కంప్లీట్ అవుతుంది. ఓకే ఓకే సార్. ఉమ్. దాని గురించి కొంచెం విత్డ్రాల్స్ లో కూడా మనకు కొన్ని రోజులుగా 15 రోజులు ఆపారు సార్. 4వ తారీఖు నుంచి 17 అవునవును. వరకు ఆపారు. మనకు 18 నాడు రిలీజ్ అయింది. అంటే మార్నింగ్ టైంలో ఇస్తున్నాడు సార్ విత్ డ్రాలో. మార్నింగ్ అంటే ఒక 2 hours ఉంటున్నట్టుంది. ఈ రోజు అదే కూడా కొంత టైం, అదే టైం తగ్గించారంట. నిన్న మార్నింగ్ కానీ కొన్ని మళ్ళీ చేశాను, ఇవాళ మార్నింగ్ కొన్ని చేశానండి నేను. ఉమ్, దగ్గర దగ్గర 60 ట్రస్ట్ వ్యాలెట్లు చేశాను సార్ విత్ డ్రాలో నిన్న ఈ రోజు. సూపర్. సో ప్రశాంతి మేడం స్క్రీన్ షేర్ చేస్తున్నారు ఓకే సార్ మేడం సార్. సార్. థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ స్టాప్ చేశారు మళ్ళీ. సిహెచ్ రామా సార్, రామా సారా మేడం. సో హ్యాండ్ రైజ్ రమేష్ సార్. చేయండి, మీకు ఏం ప్రాబ్లం ఉంది చూద్దాం. వ్యాలెట్ రమేష్ సార్. హలో రమేష్ సార్. సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ కొద్దిగా స్క్రీన్ సార్ షేర్ చేస్తాను చూడండి. నాగప్రసాద్ సార్, చెప్పండి సార్. స్క్రీన్ షేర్ చేస్తాను సార్, చూడండి సార్ ఒకసారి. ఓకే, చేయండి. నా వ్యాలెట్ ఇట్లా వస్తుంది సార్ ఒకటి, మా ప్రశాంతి మేడంది. అది ఏం ప్రాబ్లం అనేది అర్థం కావడం, సీడ్ ఫండింగ్ ఉండదు. సీడ్ ఫండింగ్ సార్ ఇది? అవును సార్. ఇది ఎప్పటి నుంచి వస్తుంది సార్ ఇది? ఒక ఏప్రిల్ 20. 2 days నుంచి అవుతుంది సార్ ఇట్లా. ఇది రిచ్ భారత్ లో కూడా వచ్చారా నిన్న? ఏం సార్? రిచ్ భారత్ మీటింగ్ లోకి వచ్చి మార్నింగ్ టైంలో వచ్చారా? రాలేదు సార్. రాలేదా? ఇది ట్రస్ట్ వ్యాలెట్ అన్నా సేఫ్ వాళ్ళనా సార్? సేఫ్ వాళ్ళ సార్ ఇది. సేఫ్ వాళ్ళనా? ఒకసారి అవును వ్యాలెట్ సార్. అది డిలీట్ చేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయండి సార్. డిలీట్ చేసి మళ్ళీ చేయమంటారా సార్ ఇది మళ్ళీ యాప్? చేయండి, మళ్ళీ సార్. ఓకే సార్, ఓకే సార్. సేఫ్ లో ఆ వ్యాలెట్ కంప్లీట్ గా తీసేసి, ఎవరి పేరు మీద అయితే ఉందో అది తీసేసి మళ్ళీ ఇంపోర్ట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే దీనికోసం సార్, సార్ ఓకే ప్రశాంత్ సార్. మేడంది వాయిస్ రావట్లేదు అని నేను మళ్ళీ ఫోటో నాకు పెట్టించి నేను చూపిస్తున్నాను ఓకే సార్, సార్. ఓకే ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ. ఎండి అక్బర్ సలీం సార్. సలీం సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వాయిస్ సార్. క్లియర్ చెప్పండి. ఉందా సార్? క్లియర్ సార్. సార్ మొన్న నేను రిచ్ భారత్ లో నేనే సార్. ఇంతకుముందు ఆ సార్ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని అడిగిన సార్, నేనే సార్ అది. మీరేనా సార్? అయిందా, క్లియర్ అయిందా సార్ అది? మీరు అన్నట్టు ఆ ట్రస్ట్ వాలెట్ రిమూవ్ చేసి మళ్ళీ 12 hours అని లేచిన సేమ్ ప్రాబ్లం అట్నే ఉంది సార్. కాలేదా ఇంకా? క్లియర్ కాలే సార్ అట్నే వస్తుంది. ఇక సేఫ్ మళ్ళీ ఇంతకుముందు పాలనా ఆ ట్రస్ట్ సారు వ్యాలెట్ సార్? అడిగారు. అదే సేఫ్ పాలే సార్. సేఫ్ పాల్. ట్రస్ట్ సేఫ్ వాలెట్ పాల్ టోటల్ ఓపెన్ అయింది. అవును సార్. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది అంతేనా సార్? టోకెన్ ఫార్మింగ్ అవుతుంది కానీ టోకెన్ సీడ్ స్టేకింగ్ ఫండింగ్ కావట్లేదు కావట్లేదు. సార్. టోకెన్ స్టేకింగ్ అదే. సీడ్ ఫండింగ్ కావట్లేదు అంటే సీడ్ ఇది ఫండింగ్ సిస్టమ్ ఎర్రర్ సార్. కావట్లేదు సార్. ఏదైనా అవును సార్, సమస్య అదే అంటే సార్. మన ద్వారా ఉన్నట్టయితే వ్యాలెట్ ఒకసారి డిలీట్ చేసి మనం పెట్టినట్టయితే రావాలి. సో అది అవును సార్. అవును సార్. సిస్టమ్ ఎర్రర్ గానే ఉంది అది. ఓకేనా సార్? అవును సార్. క్లియర్ అవుతుంది ఓకే సార్. అదే తొందరగా. సార్ ఇంతకుముందు అదే క్వశ్చన్ అడిగారు అని చెప్పి మళ్ళీ నేను ఆన్సర్ చేసిన సార్. ఓకే మంచి పని చేశారు సార్. నేను పేరు గుర్తులేక అడిగాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఓకే ఆ సార్. సమస్య థ్యాంక్ యూ సార్. అలర్ట్ అనేది వచ్చినట్టయితే ఏదైతే పిన్ వేస్తున్నారో పిన్ వేసేటప్పుడు కరెక్ట్ పిన్ తీసుకోవట్లేదు. రాంగ్ పిన్ అవును సార్. కొట్టినట్టయితే ఆ ఇన్వాలిడ్ పిన్ అనేది రావడం జరుగుతుంది. అవును సార్. లేదా ఇందాక సార్ చూపెట్టినట్టుగా వైట్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. మన టోకెన్ స్టేకింగ్ లో కూడా ఇది మన సీడ్ ఫండింగ్ దాంట్లో కూడా మనకు అవును సార్. అప్డేట్ అవుతుంది సార్.
అవును సార్, నాకు అది అప్డేట్ సార్ టోకెన్ సార్ ఫైలింగ్ ఓపెన్ అవుతుంది సార్ మళ్ళీ. సార్ నాకు టోకెన్ ఫైలింగ్ ఓపెన్ అవుతుంది, ఓన్లీ సీడ్ ఫండింగ్ ఒకటి ఓపెన్ కావట్లేదు సార్ అది. అదే సీడ్ ఫండింగ్ లోనే ప్రాబ్లం సార్ అది. టోకెన్ ఓకే, ఫారింగ్ అక్కడ ఓపెన్ అవుతుంది. సిస్టమ్ ఓపెన్ అవుతుంది సార్. అది సిస్టమ్ ఎర్రరే. అందులో కూడా కొంచెం అప్డేట్ జరుగుతుంది కదా సార్. అవలేదు సార్. అయితే ఇప్పుడు వ్యాలెట్ మనకు డిలీట్ చేయకుండా అట్లే పెట్టుకున్నాను సార్ నైట్ అది. వచ్చినప్పుడు టోకెన్ ఫార్మింగ్ యొక్క వ్యాలెట్ రివార్డ్ మాత్రమే వచ్చింది. మార్నింగ్ చూస్తే సీడ్ ఫండింగ్ లో కూడా ఆల్రెడీ చెక్ చేసాం, అప్పుడు రాలేదు. కానీ మధ్యాహ్నం టైంలో మనకు శంకర్ సార్ మళ్ళీ పోస్ట్ పెట్టారు. సీడ్ ఫండింగ్ అవును లో సార్. కూడా ఏదైతే వ్యాలెట్ స్టేకింగ్ చేసి ఉన్నామో అప్పట్లో మనం అవును డీపీల సార్. ద్వారా ఏది డైరెక్ట్ మనం చేస్తే రిడీమ్ చేస్తే 50 100 పీవీసీ మీటర్లు వచ్చాయి. అవును సార్, చేసింది. అవును సార్. అవిటి ద్వారా రిలీజ్ అయినటువంటి రివార్డ్ ని కూడా ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ అవుతుంది సార్. అది కూడా అది కూడా అవుతుంది. అది కూడా అవుతుంది. కాబట్టి అందులో కూడా అప్డేట్ జరుగుతుంది కాబట్టి సో ఈ త్వరలోనే ఇది మీ ప్రాబ్లం కూడా క్లియర్ కావచ్చు. ఓకేనా సార్? సరే సార్. ఓకే 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 సార్. సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ వ్యాలెట్ థ్యాంక్ అట్లే పెట్టుకున్నాను సార్, థ్యాంక్ యూ. డిలీట్ చేయకుండా అది. పెట్టండి, నో ప్రాబ్లం సార్. అది సార్కి అక్బర్ సార్కి రాలేదంట. ఓకే ఓకే సార్, అయితే అదే అందుకే మళ్ళీ ఆగండి, పెడుతున్నాను సార్ నేను. 1 or 2 days ఆగండి. సో దాని గురించి ఏమైనా ఓకే సొల్యూషన్ వచ్చినట్టయితే చెప్తాం. ఆ ఓకే సార్, విధంగా ఓకే చేయండి. థ్యాంక్ ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రామా సార్, మీరు చాట్ టెలిగ్రామ్ లో చాట్ చేసినట్టున్నారు. ఒకవేళ వీలైతే మీరు హ్యాండిల్ చేయండి. వెల్కమ్ సార్. మైక్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ సార్. హలో సార్ గుడ్ సార్, ఈవినింగ్ సార్, నాది వెల్కమ్. సేమ్ ఇదే ప్రాబ్లం సార్. నాది ఆల్రెడీ టెస్ట్ వ్యాలెట్ సార్, నాది ఆల్రెడీ టెస్ట్ వ్యాలెట్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి సేఫ్ ఫాల్ కూడా ఓపెన్ చేశాను. సార్ అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు అది సేఫ్ ఫాల్ అనే యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నానండి. అది 12 వర్డ్స్ ఉన్నాయి కదా సార్, అది ఎంటర్ చేస్తుంటే అక్కడ తీసుకోవట్లేదు సార్. అక్కడ ఎంటర్ చేస్తా ఉంటే తీసుకోవట్లేదా? అది ఇది స్క్రీన్ షాట్ చేయమంటారు ఒకసారి. లేదు లేదు, 12 words స్క్రీన్ షేర్ చేయవద్దు. ఓకేనా సార్? ఆహా, అది కాదు సార్, అది ఆప్షన్ మీకు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. నేను అది 12 వర్డ్స్ స్క్రీన్ షాట్ చేయట్లేదులేండి. అది ఐడియా ఉంది నాకు అది. ఓకే, ఎక్స్ప్లోర్ వరకు వెళ్ళిపోతున్నారా? ఇంతకుముందు 12 words పీవీసీ యాడ్ మెథడ్ చేసుకున్నారా? కొడితే అక్కడ అక్కడ రావట్లేదు సార్. అది అక్కడ నేను ప్రెస్ చేస్తుంటే కీప్యాడ్ రావట్లేదు. కీప్యాడ్ రావట్లేదా? అంటే 12 words వేసేటప్పుడా, సార్. యాడ్ చేసేటప్పుడా? సార్, యాడ్ అవునండి. ఎగ్జిటింగ్ వ్యాలిడ్ అనేది కొట్టిన అదే ఆ తర్వాత ప్రాసెస్ కరెక్టా కాదని ఒకసారి. ఓకే, నా వాయిస్ మీకు క్లియర్ ఉందా సార్? సార్ నా మాట మీకు క్లియర్ అవునండి. ఉందా? క్లియర్ గా వినపడుతుంది సార్, క్లియర్ గా ఉంది. సార్ ఓకే సార్, ఓకే మరి సార్. కొంచెం లేట్ గా రిప్లై ఇస్తున్నారు. రామా సార్, అయితే మీకు మీరు యాడ్ సార్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ అనేది కొట్టిన తర్వాత ఇంపోర్ట్ వ్యాలెట్ అనేసి వస్తుంది కదా సార్, దాని కింద టాప్ హెయిర్ అనేసి ఉంటది. అవును. టాప్ హెయిర్ అనేది టాప్ టచ్ చేయగానే కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఓకే చేస్తారా? ఓకే 12 సార్. words అయితే మాకు కనబడద్దు మరి మీకు. సరే, మీరు స్క్రీన్ షేర్ చేస్తే చేయండి. ఓకే ఓకే సార్. ఓకే చేస్తున్నారా? చేస్తాం సార్. సార్ ఓకే, వస్తుందండి. అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది. వెళ్ళండి, సేఫ్ వాళ్ళకి వెళ్ళండి. ఓకే బ్యాక్ వెళ్ళండి, లాక్ ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకే, యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ ఇది సార్. ఇలా వచ్చింది సార్. సెకండ్ వన్ ఓకే క్రియేట్ 6 digit పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఓకే ఓకే కన్ఫర్మ్. ఓకే. ఏమొచ్చింది సార్ పైన? ఇంపోర్ట్ వ్యాలెట్ అండి. దాని కింద ఏముంది? ట్యాప్ హియర్ టు ఎంటర్ యువర్
ట్యాబ్ పేస్ట్ ట్యాబ్ స్కాన్ నెక్స్ట్ ట్యాబ్ దగ్గర టచ్ చేయండి. ట్యాబ్ దగ్గర సార్ ఆ, రావట్లేదు సార్. టచ్ చేస్తుంటే కీబోర్డ్ రావట్లేదు. వస్తుంది సార్. టచ్ ఇంపోర్ట్ చేస్తున్నాను వ్యాలెట్ ఆల్రెడీ. కింద ఫస్ట్ లైన్ ఉంది కదా, అక్కడ టచ్ చేయండి అంతే, ఓపెన్ అవుతుంది. ఇంపోర్ట్ ఇంపోర్ట్ ఇప్పుడు ఫ్రమ్ మై ఇంపోర్ట్ క్లౌడ్ వ్యాలెట్ బ్యాకప్ అని ఉందండి లాస్ట్ లో. సార్ అది కాదు. ఆ, వచ్చింది సార్ ఇక్కడ. పేస్ట్ చేయమని అదే కానండి. పేస్ట్ కాదు సార్, టాప్ హెయిర్ అనేసి ఉంది కదా, ఓకే సార్, ఓకే వస్తుందండి. అక్కడ టచ్ చేస్తే లైన్ మీద ఓకే సార్ టచ్ వస్తుంది చేస్తేనే వస్తుంది. కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. సార్ ఇది అయిపోయాక మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ చేస్తాను. అయితే ఇది ఓకే అయిపోయినాక సార్, ఓకే. ఇది మళ్ళీ నెక్స్ట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి మీకు మళ్ళీ స్క్రీన్ షాట్ చేస్తాను. సార్ ఒక మాట వినండి. ఇక్కడ మీరు చెప్పండి. 12 పదాలు అన్ని మీరు టైప్ చేస్తారు కదా, టైప్ చేసేటప్పుడు ఒకటికి 2 సార్లు చూసుకోండి, అవునండి, ట్రస్ట్ అవును. వ్యాలెట్ లో ఉన్న పదాలు కరెక్టా కావా అనేసి ఓకే, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రైట్ ఓకే, సైడ్ లో కింద నెక్స్ట్ అని ఉంటది. ఓకే. నెక్స్ట్ అని ఉందండి. నొక్కిన తర్వాత ఇంపోర్ట్ వ్యాలెట్ అనేది నొక్కినట్టయితే మీకు మీ వ్యాలెట్ ఇక్కడ సేపాల్ లో ఓపెన్ అవుతుంది సార్. స్క్రీన్ ఓకే షాట్ సార్, అది క్లోజ్ చేయండి ఓపెన్ అయిన సార్. తర్వాత మళ్ళీ ఒకసారి మీకు కాల్ అది మళ్ళీ మీకు రండి, చేస్తాను. మళ్ళీ రండి, లైన్ లోకి ఓకే, రండి. ఓకే. స్క్రీన్ షేర్ స్టాప్ చేయండి, టెలిగ్రామ్ కి వచ్చి. ఆ, ఆ, ఓకే, ఓకే సార్. ఓకే సార్, రైట్. మైక్ మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్ బిజీ ఉన్నట్టున్నారు. వెల్కమ్ సార్, ఇంకేం లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సామరాజ్ సార్, నమస్కారం. రమేష్ సార్, బాగున్నారు సార్ సార్? చెప్పండి సార్. సార్ బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూద్దాం. చేశాను సార్. ఓకే, చేయండి సార్. ఓకే సార్. టోకెన్ ప్యాటర్నింగ్ చూద్దాం. అది మీరు చెప్తారు కదా, దాంతో కొంచెం తెలుసుకుందాం. అవుతుందా సార్? వస్తుంది సార్. లాస్ట్ ఇన్స్టాల్ చేయండి సార్. ఇది అప్డేట్ చేయండి సార్. అప్డేట్ అడుగు. అది ఓకే, కొట్టేశారా? తర్వాత చేసుకుంటే అయిపోయింది కానీ
సార్ ఇది మళ్ళీ మొదటికి వస్తాను సార్. మొదటికి రాలే, అప్డేట్ కొట్టారు కదా మీరు ఇందాక, అప్డేట్ అవుతుంది. అప్డేట్ సార్. ఇక్కడ ఉండే టీపీలతో మనం చేసాం సార్ అప్పుడు. అవును సార్, అవును. ఎన్ని డీపీలు ఉండే మీకు? సార్ డీపీలు ఎన్ని ఉండే సార్? టీపీలు కంప్లీట్ అయిపోయినాయి సార్. ఎన్ని ఉండే డీపీలు మీకు? ఎన్ని పెట్టారు అప్పుడు మీరు దీంట్లో డీపీలు? 1815 సార్. 1815 పెట్టారా? అన్ని అవును సార్, వచ్చేసినాయి, కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, డైలీ రివార్డ్ 15% మాత్రమే వస్తుంది. ఇది ఒక్కటే మాత్రమే వస్తుంది. టోకెన్ ఇక్కడ ఫారింగ్ చేసిన చేసుకుని ఉన్నారు కాబట్టి సార్, అవును సార్, అవును సార్. టోకెన్ ఫారింగ్ చేసుకుని ఇక్కడ ఉన్నారు కాబట్టి వస్తుంది. చేసాం సార్. ఇక్కడ ఉమ్, ఆ డీపీలతో నచ్చినాయి 1100 కనబడుతున్నాయి సార్. ఇక్కడ చేసాము. అవును సార్. మళ్ళా 1786 ఇవి ఎర్లీవాడు అది ఇది కలిపి ఇక్కడ చేసాం సార్. అవును సార్, అవును. రివార్డు 200 వచ్చినాయి సార్. టోకెన్ ఫారింగ్ రివార్డ్ ఇది. టోకెన్ కార్డ్. ఇప్పుడు ఉమ్, ఇక్కడ లాస్ట్ సార్ ఇక్కడ 132 వచ్చినాయి సార్. ఇక్కడ రిడీమ్ నొక్కండి సార్ ఒకసారి. సార్ నొక్కితే స్క్రీన్. సెల్ఫ్ పడ్డది. ఓకే, ఇంతకు ముందు రిక్వెస్ట్ టు రిడీమ్ వ్యాలెట్ రివార్డ్ న్యూ టోకెన్ అవును సార్. ఫార్మింగ్, ఇక్కడ ఏమొచ్చింది సార్ మనకు? న్యూ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఇంతకు ముందు ఏముండే అక్కడ వర్డ్స్? న్యూ మనకు వ్యాలెట్ రివార్డ్ అనేది ఫార్మింగ్ అనేది ఉండే. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ ఉండే సార్. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్, ఈ ఎంటర్ యూజర్ ఐడి అనేది లేదు. లేదు సార్. ఉమ్, ఇప్పుడు ఇది ఇప్పుడు మనకు ఇక్కడ టోకెన్, అదే సార్, టోకెన్ ఫార్మింగ్ వచ్చింది అక్కడ మనకు. యూజర్ ఐడి మనకు అవును. సెల్ఫ్ అయితే సెల్ఫ్, అదర్ అయితే అదర్ కూడా చేయవచ్చు. అదర్ కూడా చేసుకోవచ్చు, సెల్ఫ్ చేసుకోవచ్చు. దీంతో ఎల్టీ బార్డ్స్ కూడా చేసుకోవచ్చునా సార్? చేసుకోవచ్చు, ఎర్లీ బర్డ్ అవుతుందా అని కదా సార్. ఇప్పుడు అలా 200 ఉన్నది, ఇలా 100 పైన ఉన్నాయి. అవును, చేసుకోవచ్చు అయితే. అవును కాకపోతే సార్. ఫీజు పొద్దున చూసిన సార్, ఇది ట్రై చేస్తే 200 తీసుకుంటాను సార్ పైన. అదే $2 వర్త్ తీసుకుంటుంది సార్. $2 వరకు పైన తీసుకుంటుంది అని ఇక సపరేట్ వదిలేసిన. ఇది ఎటు వెళ్ళిపోతుందో కొద్దిగా మీటింగ్లో తెలుసుకుందామని వచ్చేసింది సార్. అది టోకెన్ ఫార్మింగ్ అవుతుంది, ఒరిజినల్ టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. ఓకే ఓకే, రియల్ థ్యాంక్ యూ ఎస్డిటి. సార్. మన బాగుంది బాగుంది. డీపీలకు వాల్యుయేషన్ అనేది ఎప్పుడు కానీ తగ్గదు అనేది కూడా మనం గ్రహించుకోవాలి సార్. అవునవును. సరే, ఈ రివార్డ్ అన్నది మనం టోకెన్ ఫార్మింగ్ చేస్తే మళ్ళీ మనకు రివార్డు దాంట్లోకే వస్తుంది అంటారు. రివార్డ్ దాంట్లోకి వస్తుంది. టోకెన్ ఫారింగ్ రివార్డ్ ఉంది కదా, ఇందాక 200 ఉంది కదా, అక్కడే యాడ్ అవుతా ఉంటది. యాడ్ అవుతే మనకు మళ్ళీ చేసుకోవచ్చు అన్నట్టుగా. ఈ 1100 పెట్టినాం కాబట్టి 1100 మళ్ళీ పూర్తిగా వచ్చేస్తాయి. అవును సార్, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చక్కని మనకు అప్డేట్ వచ్చింది ఇది ఒకటి. అవును సార్, చాలా మందికి వేలల్లో ఉన్నాయి సార్ ఇక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ చేసినాయి. ఇక్కడ వేలల్లో మీరు అప్పుడు మీటింగ్లో చెప్పారు, ఆగండి కొంచెం తొందర పడకండి, చేయకండి అని చెప్పారు కదా అప్పుడు. ఈ రివార్డ్ ని ఏం చేయకండి అని చెప్పాను. అవునవునవును. 300 ఉన్నాయి సార్ మీకు. ఎర్లీ బర్డ్ ప్లాన్ చేసుకోండి, కింద 2 వ్యాలెట్లు చూసుకొని
ఫస్ట్ ఈ అవును వ్యాలెట్ సార్. రివార్డ్ ని యూజ్ చేసుకోండి. అవును సార్. అవును సార్. ఓకేనా సార్? ఓకే సార్. బిఎంబి రేపు దా- పొద్దున వేసుకొని ఉమ్, చేసుకుంటా సార్. ఎల్లుబాటు ఓకే చేస్తా సార్. ఇస్తా. ఓకే సార్. మీరు ఆల్రెడీ చేసుకొని ఉన్నారు కదా, వీటికే చేయండి. ఆ వీటికే చేయాలి. అవును సార్. ఆల్రెడీ చేసే ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఈ సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. వ్యాలెట్ వ్యాలెట్ మొన్నటి నుంచి ఇట్లా మారింది సార్. మారినాయి సార్. ట్రస్ట్ ఏనా వ్యాలెట్ సార్? ట్రస్ట్ వ్యాలెట్ 3 రోజులకు ఒకసారి అప్డేట్ వస్తుంది సార్. 3-4 రోజులకు ఒకసారి. వస్తాను 3-4 రోజులకు ఒకసారి వస్తాను సార్. అదే అది అప్డేట్ అయినప్పుడు ఇందాక ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చింది అక్కడ? అవునవును సార్. అక్కడ ఇప్పుడు పైన ఇందాక అప్డేట్ చేశారు కదా, అవునవును. మళ్ళీ మారుతా ఉంటది అన్నట్టు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇక్కడ మనకు టెలిగ్రామ్ లా ఉమ్, ఇక్కడ రిచ్ బార్ట్ సింబల్ ఉండేది తీసేసిరా సార్? అవును సార్, తీసేసారు. ఆ, అందు గురించి మొన్నటి కాంచెలు ఇట్లనే కనబడతానంటే ఆర్ఐ ఆర్ఐ అని ఆలోచన కనబడుతుంది. ఆర్ఐ అనే కనబడతాను. ఉమ్, థ్యాంక్ యూ సార్. సరే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తా ఓకే సార్. సార్. ఓకే సార్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. తార్లపల్లి ప్రసాద్ సార్ ఫ్రమ్ కరీంనగర్. వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లీడర్స్ మరి ముందు రావచ్చు? వెల్కమ్ సార్. సార్ రమేష్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మన చాలా రోజులైంది సార్, మన కేవీకే యాదవ్ సార్ జమ్మల మడిగ నుంచి, మరి మన జయరామ్ సార్, మరి వీళ్ళందరూ ఉన్నారు సార్ మీటింగ్లో. మరి ఎవరినైనా కొంచెం షేర్ చేసుకోమంటే బాగుంటుంది. ఓకే సార్, షూర్ సార్. సో అందరూ అన్మిట్ లోనే ఉన్నారు సార్. కేవీకే యాదవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టయితే ఒక 2 minutes షేర్ చేసుకోండి సార్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాం సార్. సూపర్ సార్. మంచి సార్ అప్డేట్ వచ్చింది. సార్ అందరికి, సార్ మన వాళ్ళందరికీ, ఈజ్మేట కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సార్. ఇక్కడ కోలాటం భజన నేర్చుకుంటారు సార్. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్. అవునా సార్? ఊళ్ళో ఓకే సార్. నేర్చుకుంటారు. థ్యాంక్స్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వెల్కమ్ సార్. ఇంకా లీడర్స్. నమస్తే సార్. సంజీవ్ సార్, నమస్కారం సార్. బాగున్నారు సార్? బాగున్నాం సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్. సార్ తాత మంచి అప్డేట్ వచ్చింది సార్. సార్ సార్ చాలా హ్యాపీ సార్.
చేశారా సార్? చేయాలి సార్. ఇంకా ఇప్పుడు కూర్చున్నాను సార్. ఇంకా చేయలేదు సార్. చేస్తాను సార్. ఓకే, చేయండి సార్, చేయండి. సో ఒక్కసారి మాత్రమే అవుతుంది, ఎంత రివార్డ్ ఉన్నా కూడా, అది గమనించండి సార్. సరే చూసా, ట్రై చేస్తాను సార్. ఇంకా చేయలేదు. ఓకే, ట్రై చేయండి సార్. సార్ ఇంకోటి, నాకు కొద్దిగా ఈ టెస్ట్ రేట్లో దాదాపుగా 182 టెస్ట్ రేట్లు ఉంటే అవి ఎందుకో రెండే కనిపిస్తాయి సార్ ఇప్పుడు. ఎందుకు సార్? నేను డిలీట్ చేయలేం లేదు. అయితే అన్ని నేను సేఫ్ ఫాలో చేసినాను ఆల్రెడీ. అన్ని 182 వ్యాట్లు అన్నీ కూడా సేఫ్ ఫాలో రెడీ చేశాను సార్ నేను. ఓకే, అయితే ట్రస్ట్ వ్యాట్లో ఎందుకో అవి నేను డిలీట్ చేయలేదు, కానీ రెండే ఉన్నాయి. అవన్నీ మిగతావన్నీ లేకుండా అయినాయి సార్. కనబడట్లేదా సార్? కనబడలేదు సార్. ఎందుకు ఆ విధంగా అయిందో మరి నాకు అర్థం కావడం లేదు. అట్లయితే కాదు, మరి వ్యాలెట్లు తీయకుండా అయితే కాదు. చూడండి, మళ్ళీ మంచిగా చెక్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం. చేస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చేస్తాను సార్. చేయండి సార్, చేయండి. కనిపిస్తుందా సార్? ఓకే, వస్తుంది సార్, స్క్రీన్ వస్తుంది. అదే టెస్ట్ యాప్ ఓపెన్ చేసాను సార్. మూడే ఉన్నాయి సార్. ఒకటేమో PSP 1, ఇంకోటేమో 1 PSP, మళ్ళీ మెయిన్ వ్యాలెట్ 3. ఈ మూడోట కనిపిస్తున్నా సార్. ఏదైనా మీరు అన్ఇన్స్టాల్ చేసిరా? చేయలేదు సార్. చేయకుండా అయితే అట్లా పోగా సార్. మా ఫోన్ దగ్గర అయితే పోలే, మరి అట్లా మాకైతే కాలేదు. సేఫ్ ఫాలో ఓపెన్ చేస్తా సార్. ఇప్పుడు సేఫ్ ఫాలో అయితే లేదు, అదే ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే సార్. ట్రస్ట్ వ్యాలెట్ కనిపిస్తుందా సార్? బ్యాక్ రండి, పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే సార్. మళ్ళీ PSP నొక్కండి. ఓకే సార్. అంతేనా? పైన సెట్టింగ్ నొక్కండి, అంతే వస్తుంది. మా ఓకే సార్. స్క్రీన్ కింది కానండి, పైనుంచి కింది కానండి. లేదు, వ్యాలెట్ ఇక్కడ ఇంతకుముందు పైన మనకు వ్యాలెట్ మార్చుకునేది ఉంటుండే, అది తీసేశారు కదా సార్. ఇక్కడ పైన బాణం గుర్తు నొక్కండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఒకసారి అప్డేట్ ఏమైనా చేసిర్రా చూడండి. ప్లే స్టోర్ అప్డేట్ ఏం కొట్టలేదు సార్. నేను కొట్టలేదా? కొట్టలేదు సార్. ఎప్పుడైనా అప్డేట్ వచ్చినప్పుడు ఇక్కడ అప్డేట్ కొట్టారేమో, కానీ మూడో వ్యాలెట్ ఎప్పుడు చేశారు సార్? అదే అప్డేట్ వచ్చినప్పుడు కొట్టినాను సార్. నేను అప్డేట్ వచ్చినప్పుడు కొట్టినారా? కొట్టాను సార్. మూడో వ్యాలెట్ ఎప్పుడు యాడ్ చేశారు? మూడో వ్యాలెట్ అయితే మొన్న రీసెంట్ గా చేశాను సార్. అది రీసెంట్ గా చేశారా? అవును సార్, ఈ మధ్య వారం లోపల చేశాను సార్. అది అవి PSP వ్యాలెట్లు పాత సార్. అవి పాతవేనా? అవును సార్. రెండే మిగిలాయా వ్యాలెట్లలో? మావే సార్. అవి 2 వ్యాలెట్లు మిగిలాయి. అక్కడ 182 వ్యాలెట్లు ఉంటాయి, అంతేనా? అవును సార్. అంటే అక్కడ మీరు సేఫ్ పాల్లో చేసుకున్న రోజే పోయినాయా? సేఫ్ పాల్లో కరెక్ట్ కొట్టారు సార్. అన్ని కరెక్ట్ ఉన్నాయి. అక్కడ చేసుకున్న రోజు నుంచే కనబడట్లేవా ఇక్కడ? అవునవును సార్, కరెక్ట్ సార్. అక్కడ సేఫ్ పాల్లో ఎప్పుడైతే కొట్టినానో ఇక్కడ లేకుండా అయినా సార్ అవి. నాకైతే అక్కడిక్కడ షో అవుతున్నాయి మరి వ్యాలెట్లు. బ్యాక్ వెళ్ళండి, సేఫ్ పాల్లో చూడండి ఒకసారి. సేఫ్ పాల్లో అన్ని ఉన్నాయా?
అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. సేఫాల్ ఓపెన్ చేస్తాను సార్. అప్పుడు సార్ సేఫాల్ ఇవైతే కరెక్ట్ ఉన్నా సార్, అన్నీ ఉన్నా సార్. ఓకే. అన్నిటి 12 పదాలు జాగ్రత్తగా ఉన్నాయా సార్? అన్నీ నేను లాంగ్ నోట్ బుక్ లో రాసుకున్నాను సార్, అన్ని కూడా బాగా జాగ్రత్త రాసుకున్నాను సార్. అదే మరి. సో ఫోన్ ఎప్పుడు నమ్మొద్దు సార్, ఎందుకంటే ఎప్పుడు ఏమైతే కాబట్టి బుక్ లో అవునవును నోట్ సార్, చేసుకోవడం మంచిది సార్. లాంగ్ నోట్ బుక్ లో ఉన్న అన్ని పేజీలో ఒక పేజీలో ఒకే ట్రస్ట్ వ్యాట్ సంబంధించిన 12 వర్డ్స్ బాగా నీట్ గా రాసినాను సార్, పెద్ద అక్షరాలతో. ఓకే సార్. సో అట్లా ట్రస్ట్ ఇక్కడ యాడ్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోవడం అనేది ఉండదు సార్. ఎందుకోసం ఆ అన్ఇన్స్టాల్ విధంగా చేసినా నాకు అర్థం ఉండాలి. అవుతుంది. అదే మరి ఈ ప్రాబ్లం అయితే ఎవరికి రాలే మరి ఇప్పుడు వరకు అయితే. చూద్దాం, ఇక్కడైతే ఉన్నాయి కదా, ఇక్కడ ఆపరేటింగ్ చేసుకోండి. అయితే సేఫాల్ అయితే బాగానే జరుగుతుంది సార్ ఇప్పుడు. బాగా స్పీడ్ గానే ఉంటుంది సార్ ఇక్కడ కూడా. అవునవును సార్. మనకి ఎప్పుడైనా వెబ్సైట్ ఏదైనా అప్డేట్లు ఉంటే మాత్రమే ఓపెన్ కాదు తప్ప. సో నెట్వర్క్ అయితే మనం నెట్వర్క్ ఉన్నట్టయితే మంచిగానే ఓపెన్ అవుతుంది, తొందరగా స్పీడ్గా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు 20 days నుంచి ఒక 4-5 సార్లు ట్రస్ట్ వ్యాట్ అప్డేట్ వచ్చింది సార్, నేను కొట్టినా సార్ అది. అదే 3-4 రోజులకి ఒకసారి వస్తుంది. కొట్టినా సార్ అది. అదే ఏదో సార్ మొత్తానికి ప్రతి విషయం కూడా మంచి క్లుప్తంగా వివరిస్తారు సార్. మాకైతే మీరు ఉన్న దానివల్ల చాలా చాలా డౌట్లన్నీ క్లియర్ చేస్తారు సార్. మొత్తానికి మీకు చాలా రుణపడి ఉంటాం సార్ మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో వెల్కమ్ సార్. ఇంకా ఎన్ని లీడర్స్? వెల్కమ్ సార్. చాలా మంది లీడర్స్ ఉన్నారు. గుంటూరు బాబు సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అప్డేట్స్ రావాలి సార్ మన కమ్యూనిటీ డెవలప్ అవడానికి. మనకి ఎంతో కాలం నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. ఎంతో కొంత పెట్టుబడి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పెట్టుబడులు పెట్టుకుని ఉన్నాం సార్. అయితే ఇంకా సరైన ఒక మంచి టైంలో మంచి అప్డేట్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ చిన్న డౌట్ సార్, ఇప్పుడు స్టేకింగ్ వ్యాలెట్ లో అదే మన సీడ్ ఫండింగ్ లో వ్యాలెట్ స్టేకింగ్ ఉంది కదా సార్, మనకి 15% కట్ అవుతుంది కదా సార్. అవి 500 దాటినాయి సార్. అవి చేయొచ్చా సార్ మళ్ళీ దాన్ని? అవి కంపల్సరీ చేసుకోవాల్సింది. అవి చేసుకుంటేనే మళ్ళీ మనకు వ్యాలెట్ స్టేకింగ్ లోకి వస్తాయి. వ్యాలెట్ స్టేకింగ్ లోకి వస్తే అక్కడ రిలీజ్ అయ్యేటటువంటి రివార్డ్ ని మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, మన టోకెన్ స్టేకింగ్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్. అదే 50% అయిందని మళ్ళీ చేసుకోవచ్చు అంటారా? 15% కట్ అవుతున్నాయి కదా. అదే 15% అయ్యే వాడినే. ఓకే సార్. స్టేకింగ్ వ్యాలెట్ సార్ అది, అందులో కంపల్సరీ చేసుకోవాల్సిందే. 500 కాగానే అది చేసుకోవాల్సిందే. ఏదైతే ఇంతకు ముందు మనకు టోకెన్ స్టేకింగ్ ద్వారా వచ్చిన రివార్డ్ ని మనం 1000 చేసుకుంటే మనకు 1000కి 2000 వస్తుంది. కానీ వ్యాలెట్ స్టేకింగ్ ద్వారా ఎన్ని రోజులుగా మనకు అంటే ఇంతకుముందు డీపీల ద్వారా 7.72 PVC మీటర్లు వచ్చినాయి కదా సార్ అక్కడ మనకు. వీటి ద్వారా రిలీజ్ అయినటువంటి పీవీసీలు ఇన్ని రోజులు మనం ఏం చేయలేదు అక్కడ. సో తక్కువ క్వాంటిటీలో ఉంది. పెద్ద పెద్ద వ్యాలెట్లకు అయితే ఓకే, మన 1000+ లో ఉంది కాబట్టి అక్కడ రిలీజ్ అయినటువంటి రివార్డ్ ని మనం ఎలాంటి యూటిలైజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ లేకుంటుండే.
కానీ ఈ రోజు మనకు మధ్యాహ్నం టైంలో ఇవ్వడం జరిగింది సార్. అక్కడ కూడా 1000 అయితే మనం టోకెన్ స్టేకింగ్ చేసుకోవచ్చు. అంటే మనం రియల్ మనీతోని మనం బయట కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి ఏదైతే మనం పీవీసీ మెట సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నామో ఆ మాదిరిగా అవుతుంది అన్నమాట. సెల్ఫ్ అండ్ అదర్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ సార్. అలాగే ఇది మనకి బిఎన్బి ఛార్జీలు ఎక్కువ పడతాయి అంటున్నారు, అది ఏమైనా తగ్గించే ఛాన్స్ ఉందా సార్? మన అందరూ అదే మెసేజ్లు చేస్తున్నారు కదా సార్. చేస్తున్నారు సార్. బట్ మనకు ఇంతకు ముందు కూడా చాలా అప్డేట్ల మీద కూడా ఎక్కువ చార్జెస్ తోనే రావడం జరిగింది సార్. స్టార్టింగ్ లో వచ్చి మళ్ళీ తర్వాత తగ్గించినట్టు తర్వాత తగ్గించడం జరిగింది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సో రెండు ఇది మీటింగ్ అంటే ఈ వచ్చినటువంటి అప్డేట్ మనకు మంచి అప్డేట్ అంటారా కాదంటారా సార్? మంచిదే సార్. అంటే ఇన్ని రోజులుగా మనకు మెటావర్స్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది మాత్రమే ఇచ్చారు అక్కడ. మెటావర్స్ టెక్నాలజీ మనం ఎప్పుడు సార్ అవును సార్, మెటావర్స్ వెళ్ళిపోయాయి అన్ని. అదే మెటావర్స్ లో మనం ఆ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అప్పుడు మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళం అనేసి అనుకునే వాళ్ళం కదా సార్. అది 2 years కి అవుతుందో 5 years కి అవుతుందో ఎప్పుడైతుందో ఎవరికి కూడా తెలియనటువంటి విషయం సార్ అది కదా. టెక్నాలజీ అందరికి కూడా అందుబాటులోకి రావాలంటే కొంచెం టైం పడుతుంది కదా. కానీ సిస్టమ్ మరి ఏదైతే మనం డీపీలోకి మరి వాల్యూ రావాలనేసి అనుకున్నామో ఆ డీపీలో యొక్క వాల్యూ అనేది రియల్ యూఎస్డిటీ అనేది రావడం జరిగింది కదా సార్. ఇప్పుడు వరకు చేయని వాళ్ళకి అయితే మంచి అవకాశం సార్, ఫస్ట్ నుంచి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి. అవునా, అదే ఫస్ట్ నుంచి మధ్యలో ఫస్ట్ నుంచి చేస్తున్నారు కదా కొంతమంది, 100 అవంగా 105 అవంగా చేస్తున్నారు కదా. అవునవును. అంతకుముందు చేయని వాళ్ళకైతే ఇంకా ప్లస్ పాయింట్ అనుకుంటా, చేసేసారు కదా అందరు చాలా మంది. లేదు చేసిన వాళ్ళకు ఎవరైతే న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ 105 కట్ అయినా కూడా $1 బిఎన్బి పెట్టుకొని ఎవరైతే కష్టపడి చేసుకొని వచ్చారో వాళ్ళకు చాలా బెనిఫిట్ సార్ ఇప్పుడు సార్. ఓకే ఓకే సార్. అవును, ఆల్రెడీ వాళ్ళకు రివార్డ్ రిలీజ్ అయి ఉంటది కదా సార్. ఒకసారి మరి రోజుకు 100 మాత్రమే చేయవచ్చు కదా. ఇప్పుడు నా దగ్గర 5000 ఈఎస్టీ అలాగే పడింది సార్, డీపీలో వచ్చింది, నేను చేసుకోలేదు. న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది నేను చేసుకోలేదు. ఏది ఫార్మింగ్ వ్యాలెట్ డీపీల ద్వారా రోజు రిలీజ్ అయింది, నేను అక్కడే స్టాక్ పెట్టుకున్నా బాబు సార్. సో నేను అక్కడే స్టాక్ పెట్టుకొని ఉంటే సో నాకు అక్కడ రివార్డ్ ఎక్కడ రిలీజ్ అవుతుంది సార్? వ్యాలెట్ ఫార్మింగ్ లో నాకు రివార్డ్ ఎటు నుంచి రిలీజ్ అవుతుంది, ఎట్లా రిలీజ్ అవుతుంది కాదు కదా. సో అందరితో పాటు నేను ఆ రివార్డ్ ని నేను యూటిలైజ్ చేసుకోవాలంటే ఏదైతే న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ అనేది నేను ఆల్రెడీ చేసుకొని ఉంటే 100 ఆల్రెడీ నేను చేసుకొని ఉంటే ఈ రోజు రివార్డ్ అనేది తీసుకుంటా. అలాంటప్పుడు ఎవరెవరైతే కష్టపడి చేసుకున్నారో వారికి ప్రెసెంట్ రివార్డ్ అనేది 100+ అయినట్టయితే వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకా హనుమంత్ సార్, పూర్వ హనుమంత్ సార్. పూర్వ హనుమంత్ సార్, నమస్కారం సార్. లాజర్ బాబు సార్ వచ్చారు. లాజర్ బాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, లాజర్ బాబు సార్. సార్ మరి మేము ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, వ్యాలెట్ ఫార్మింగ్ 200 చేసిన. హలో సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి. వ్యాలెట్ ఫార్మింగ్ లో మాకు రివార్డ్ అనేది అసలు రీడీమ్ అనే ఆప్షన్ చూపించట్లేదు సార్. అదే రెడీమ్ వ్యాలెట్ లో మీకు 0 గానే ఉంది అంతే కదా సార్? 0 ఏం లేదు, ఒక 200కి 40 రిలీజ్ అయినాయి సార్. అయితే అక్కడ ఆప్షన్ అనేది మాకు చూపించట్లేదు, మీకు చూపెడుతుంది కానీ రీడీమ్ అనే ఆప్షన్ చూపించట్లేదు సార్. రెడీమ్ అనే ఆప్షన్ చూపెట్టలేదా? 40 అనేది ఉందా? 40 అనేది చూపెడుతుంది సార్.
ఆహా ఇప్పుడు మనం రివార్డ్ ఏదైతే టోకెన్ ఫారింగ్ చేసిన దాని ద్వారా రెడీమ్ ఆ, రెడీమ్ లో అక్కడ ఆ, ఏది రివార్డ్ వ్యాలెట్ లో అక్కడ అవును సార్. చూపెడుతుందా మీకు? 40 చూపెడుతుంది సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. ఒకసారి మీకు రెడీమ్ చూపెడతాను. అనేది ఎందుకు రావాలో చూద్దాం. రమేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. చాలా గుడ్ రోజులైంది మార్నింగ్ సార్. రమేష్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అలాగే బాగున్నారు సార్. సార్? హనుమంత్ సార్. సార్ అంత బాగా లీడర్లందరికీ నమస్కారాలు సార్. సార్ నమస్కారం సార్. ఒక్క 2 ఓకే మినిట్స్ సార్. సార్. ఈ లాజర్ బాబు సార్ది సార్ది స్క్రీన్ ఓకే చూద్దాం. సార్. రమేష్ సార్, కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. సార్ సార్ లాజర్ బాబు సార్, మీ స్క్రీన్ నాకు రావట్లేదు సార్. రావట్లేదా? ఆహా, రావట్లేదు అదేం సార్. సార్. మీకు ఎవరికైనా సార్ స్క్రీన్ కనబడుతుందా సార్? సార్ మీకు ఎవరికైనా లాజర్ బాబు సార్ది స్క్రీన్ కనబడుతుందా? కనబడట్లేదా? ఒకసారి వాట్సాప్ లో పెట్టేది సార్, లేకపోతే నాకు వాట్సాప్ చేయండి సార్, నేను చూస్తాను. కనబడుతుంది సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సార్. కనబడుతుందా గుడ్ సార్? మార్నింగ్. కనబడుతుంది సార్. ఒకసారి సార్ కంటే చెప్పండి సార్, రిడీమ్ అనేది కనబడట్లేదంట. ఓకే. ఫార్మింగ్ స్టేటస్ లో ఉన్నారు సార్. అవును సార్, వ్యాలెట్ ఫార్మింగ్ సార్. ఫార్మింగ్ వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్నా. ఫార్మింగ్ స్టేటస్ లో ఉన్నారు. ఇప్పుడు కింద రివార్డ్ స్టేటస్ నొక్కండి. ఓకే, ఇక్కడ మీకు రిడీమ్ రివార్డ్ నొక్కండి. రీడింగ్ రివార్డ్ ఇక్కడ ఓకే, వాలెట్ ఫార్మింగ్ నొక్కండి. 0 చూపెడుతుంది. 200 జీరోలు చూపెడుతుంది. ఎందుకు చూపెడుతుంది? ఐడియా ఉంది ఏమన్నా? టోకెన్ ఫార్మింగ్ చేయలేదు సార్. ఓకే, అంతే. మీ దగ్గరే ఉంది ఆన్సర్. ఓకే, మీకు అదే డైలీ వస్తుంది చూడండి ఇక్కడ 0.23 0.23 0.23 డైలీ వస్తుంది. అది అవును సార్. కనబడాలి అంటే మీరు టోకెన్ ఫార్మింగ్ చేస్తుంటే కనబడచ్చు. ఓకే ఓకే, ఇక్కడ 40 చూపెడుతుంది కదా సార్, మరి ఎక్కడ 40 చూపెడుతుంది? చూపెడుతున్నాను సార్. ఫార్మింగ్ స్టేటస్ లో చూపెడుతుంది సార్. వ్యాలెట్ ఫార్మింగ్ లో. అదే ఫార్మింగ్ స్టేటస్ లో చూపెడుతుంది. ఓకే ఓకే, అదే డౌట్ వచ్చి. ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ లేదు కదా మీకు? లేదు సార్, ఆడ రిడీమ్ అనే ఆప్షన్ అక్కడ మనకు రివార్డ్ స్టేటస్ లో ఉన్నది. రివార్డ్ స్టేటస్ లో ఉంది, ఇక్కడ లేదు. అక్కడ రివార్డ్ స్టేటస్ లో మాత్రమే మనము రిడీమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ టోకెన్ ఫార్మింగ్ చేస్తే మనకు వ్యాలెట్ ఫార్మింగ్ ఇది కనబడుతుంది. ఓకే ఓకే, అదేలా సార్, అదే డౌట్ వచ్చి అడుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో టైం కూడా అయిపోయింది సార్. మీటింగ్ కంక్లూడ్ చేసుకుందాం సార్. ఇక్కడ అవును, 11 అయిపోయింది. అదే సార్. సమయం ఏర్పడతలేదు. అదే సార్. ఓకే, అప్డేట్ అయితే ఈ రోజు అయితే చాలా ఎర్లీ బర్డ్ అయితే అన్ని వ్యాలెట్లకు చేసుకున్నాను సార్. సూపర్, గ్రేట్, వండర్ఫుల్ అప్డేట్. ఎందుకంటే మనం యూఎస్డిటీల గురించి తాతాలు ఆడేది ఎప్పుడైతే అని. అక్కడ ఆల్రెడీ ఉన్నాయి, వ్యాలెట్ ఫార్మింగ్ లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని టక చేసుకోవడం జరిగింది ఈ రోజు. థ్యాంక్ యూ, వండర్ఫుల్ అప్డేట్ సార్. సో ఎన్ని రోజులుగా అనుకునే వాళ్ళం, అంటే ఎంత టోకెన్ ఫారింగ్ చేసుకుని ఉన్నా కూడా మనం వచ్చింది డీపీల ద్వారా, కాబట్టి ఆ డీపీలకు వాల్యూ లేకుండా అవుతుంది. సో ఇది మెటావర్స్ లో అంటే కొన్ని రోజుల తర్వాత ఇదవుతుంది అనేసి కొంచెం గట్టి ఉంటుండే సార్. కానీ వండర్ఫుల్ సార్, చాలా వండర్ఫుల్ అప్డేట్ సార్ ఇది. మనం దూరం ఆలోచించకుండా, దూరం వెయిట్ చేయకుండా తొందరలోనే మనకు టోకెన్ ఫార్మింగ్ లో కలిపేసిండి. అది కలిపేసినందుకైతే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక్కసారి ఫార్మింగ్ వాల్యూ పెరుగుతుంది సార్. ఒక్కసారి మనకు టోకెన్ ఫార్మింగ్ లో పడ్డదంటే ఇక అది ఎప్పుడైనా మనం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అదర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా మనం చేసుకోవచ్చు. అదే
సో మన డిపి అప్పుడు మనం 75 రూపాయలు కొనుక్కొని మనం చేసుకున్నాం సార్. దానికి ఆ టైంలో మనకు డబల్ రావడం జరిగింది. సో ఆ యూఎస్డిటీలు కాస్త మనం కొన్ని సీడ్ ఫండింగ్ వాడుకున్నాం, కొన్ని రోజులు విత్డ్రాలు పెట్టుకున్నాం. తర్వాత వచ్చినటువంటి ఏదైతే వ్యాలెట్ ఫార్మింగ్ చేశామో అదంతా కూడా ఇప్పుడు మనకు టోకెన్ ఫార్మింగ్ చేసుకోగలుగుతున్నాం సార్. సో వండర్ఫుల్ సార్. డిపిల ద్వారా మనకి ఎక్కడ కానీ చాలా మంచి జరిగింది అనేది కూడా మన అందరూ కూడా గమనించాలి సార్. రైట్ సార్. అవునవును, మంచిగా జరిగింది సార్. అవును సార్. సార్ థ్యాంక్ యూ సార్. శంకర్ ఉప్పలపాటి సార్ గోవింద్ సార్, ఉప్పలపాటి గోవింద్ సార్, థ్యాంక్ యూ వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఒక 600 ఉన్నాయి అనుకో నా వ్యాలెట్ లో, నేను ఎర్లీ బాడీ తీసుకుంటున్నాను అనుకో, 200కి ఎంత తీసుకుంటుంది సార్ మనకి? 2.24 సార్. 2.24 అంటే 2.24 కాదు, 2.24 అనేది 100కి 4 తీసుకుంటుంది. ఓకే ఓకే, అదే అది కూడా $4 పైన తీసుకుంటుంది. $200 ఒకటేసారి తీసుకుంటది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఇంకో 200 తీసుకోదు, తెల్లారి తీసుకుంటది. అట్లా తీసుకుంటుంది ఒకేసారి ఒకే రోజు. ఇప్పుడు మన ఎర్లీ బర్డ్ లాగా తీసుకోదు. వాలెట్ దాంట్లో ఒక రోజుకి 200 మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 100 చేసిరనుకో ఇంకో 100 తీసుకోదు మళ్ళా ట్రాన్సాక్షన్. ఇప్పుడు నా మెయిన్ వ్యాలెట్ లో 600 ఉన్నాయి సార్. 600కి నేను ఎర్లీ బాడీ చేసేదానికి మళ్ళీ రెండు పంపించాలనుకుంటాను, అదే టైంలో చేయాలనుకుంటాను. అట్లా అవ్వదు. లేదు, కింది వ్యాలెట్ కి ఈ రోజు చేయండి ఒక 200, రేపు ఇంకో వ్యాలెట్ కి మళ్ళీ 2 చేయండి, 3వ రోజు నాడు మీ మెయిన్ వ్యాలెట్ కి చేసుకోండి. అంటే ఆ రోజు నుంచి మనకి ఎర్లీ బార్డు ఓకే అయితే, అంటే ఇప్పుడు అంత మందిలో అలా కాకుండా అట్లా. ఓకే, అదే 3వ రోజు నుంచే ఓకే అవుతుంది. ఓకే 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 ఓకే. అంటే ఇప్పుడు మన ఎర్లీ బార్డు నేను ఇప్పుడు ఒకటి 300 ఉంటే ఎర్లీ బార్డు జనరల్ గా చేశాను, అది అంటేనే అయింది ఇది మామూలుగా మనకి వచ్చినాయి. కానీ ఇవైతే అట్లా 3 రోజులు చేయాలి. 3 రోజులు, ఎందుకంటే 200 తీసుకుంటుంది, అక్కడ ఎక్కువ తీసుకుంటలేదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, మంచి అప్డేట్ సార్. ఓకే, నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్న దాంట్లో చక్కగా చేసుకున్నా వస్తున్నాము. అందరం కూడా మన సిస్టానికి అనుకూలంగా ఉంటే, సిస్టానికి దగ్గరగా ఏది మన మీటింగ్ల దగ్గరగా ఉంటే అందరం కూడా మంచిగా ముందుకెళ్తామని నేను కోరుకుంటున్నాను సార్. ఇది ఏమైనా ఎక్కడ కూడా నిరుత్సాహపడమాకండి, మంచి లైఫ్ ఉందనేది మనం గమనిద్దాం. థ్యాంక్ యూ సార్. మన పీవీసీ మీట్ పార్ట్నర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే రాజమౌళి వెంకటేశ్వర గారు ఈ మధ్యకాలంలో రాలేదు, వాళ్ళ ఉద్యోగం ఏదన్నా ప్రమోషనో లేకపోతే ఏదో జరుగుతుంది అనుకున్నా, మన ఈ మధ్యకాలంలో కూడా పేపర్లో చదివాను, ఏదైనా వారికి కూడా మంచి జరగాలని కోరుకున్నా రాజమౌళి వెంకటేశ్వర గారికి. మరి అది ఉద్యోగం వల్ల ఏదన్నా లేట్ అయ్యారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా సార్ అందరు కూడా. ఏదైతే వ్యాలెట్ రివార్డ్ లో మీరు అన్నట్టుగా ఏదైతే ఎక్కువ 600 కాకుండా ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ 200 మాత్రమే అవుతుంది, ఒక్కసారి మాత్రమే 1 ట్రాన్సాక్షన్ మాత్రమే అవుతుంది, 24 గంటలలో ఒక్కసారి మాత్రమే చేసుకోవాల్సింది. సో ఈ రోజు మనం కింది వ్యాలెట్లకు అయితే మొదటిగా చేసుకోండి, తర్వాత మెయిన్ వ్యాలెట్ అనేది చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. శంకర్ సార్ వైండ్ అప్ చేస్తాం. శంకర్ సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. గురువులు ప్రపంచ గురువులు మాకు గురువులు క్రిప్టో పీవీసీ మేడం గురువులు గారికి నమస్కారం సార్. మాదేమున్నది సార్, తెలుసుకున్నది నేర్చుకునే చెప్తా ఉన్నాం అంతే. ఓకే సార్. మరి అదే మరి అది ఎంత ఇంట్రెస్ట్ ఉండి ఎంత కష్టపడితే రావాలి సార్, అంత తొందరగా రాదు కదా ఏదైనా. అవునవునవును. మొదటి గురువు గారు నమస్కారం సార్. నమస్కారం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సార్, గ్రేట్ సెషన్, చాలా మంచి అప్డేట్. మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి సార్, ఎందుకంటే అవకాశం అనేది ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి ఉన్న రోజులు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. సో మంచిగా వాడుకొని ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు లైవ్ సెషన్స్ లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రండి. ఖచ్చితంగా మీ వ్యాలెట్ ను మీరే ఆపరేట్ చేసుకునే విధంగా తయారు కాండి. సో చాలా మంది లీడర్స్ ఇప్పటికీ 99% లీడర్స్ అందరూ రెడీ అయిపోయారు, సిద్ధం అయిపోయారు. నమస్తే సార్. శంకర్ సార్ వాయిస్ రావట్లేదు సార్. శంకర్ సార్ మళ్ళా రమేష్
సార్ 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 చిన్న సీడ్ ఫండింగ్ లో ఈరోజు రీసీడ్ ఫండింగ్ చేసేపోతే ఓకే అని వస్తుందా సార్ మధ్యలో? ఇప్పుడు వస్తుందా సార్ వాయిస్? ఇప్పుడు వస్తుంది ఆ, సార్ వస్తుంది సార్, ఓకే ఓకే సార్, వస్తుంది సార్. వైఫై ఎందుకో కట్ అయిపోయింది, వైఫై కట్ అయింది. ఓకే 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 సార్ శంకర్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ పొద్దున్న మా డౌన్లైన్ లో ఒకటి రీసీడ్ ఫండింగ్ చేయాలని 5,000 పీయూష్ మెడల్ చేయాలని ప్లాన్ చేసినాము. ఆల్రెడీ పీయూష్ మెడల్ కొన్నాము. అవి రీసీడ్ ఫండింగ్ కావడం లేదు సార్, ఓకే అని వస్తుంది సార్ మధ్యలో. అది పొద్దున స్క్రీన్ షాట్ పెట్టారు అదేనా? అవును సార్, అవును సార్, పెట్టినా సార్ మీకు. అప్పుడు అప్డేట్ జరుగుతుంది కాబట్టి ఆ విధంగా వచ్చింది సార్. పొద్దున మళ్ళీ చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అది వెబ్సైట్ అప్డేట్ జరుగుతుంది కదా, అదే సమయంలో మీరు చేస్తా ఉన్నారు. అవునవును సార్, అవును సార్, అప్డేట్ జరిగే సమయంలో మీకు ఆ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అప్డేట్ క్లియర్ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకోవచ్చు. ఓకే 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 సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఓకే క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాం. రాజేష్ గారు థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ. లేదు టైం లేదు అందుకని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ఇప్పుడు కొన్ని బయట ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ అందరికి నమస్తే. సో రేపు మళ్ళీ ఏదైనా ఉన్నా కూడా రేపు మాట్లాడడం 9:40 నిమిషాలకి. థ్యాంక్ యూ అందరికి నమస్తే. జై పీయూష్ మేట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ అప్డేట్. జై పీవీస్ మెటా విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట వెళ్ళారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై పెర్లవైన్, జై పీయూష్ మెట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పద్మల్ శంకర్ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.